మోదీ జాతకం. హ్మ్. ఈయనెవరండి అసలు అప్రతిహతంగా ఈ దేశాన్ని అత్యద్భుతంగా పరిపాలిస్తూ అసలు అజేయుడిలాగా ఇన్ని సంవత్సరాలు చిన్న మచ్చ కూడా లేకుండా ఇంత అజేయంగా చేస్తున్నాడంటే ఈయన జాతకంలో ఏమైనా కొత్త శక్తులు గాని, ఏదైనా వింత శక్తులేమన్నా ఉన్నాయా? దైవాంశం ఏమైనా ఉందా ఆయనకి? లేదండి. ఇందులో వాళ్ళ అంటే గొప్పవాళ్ళు వాళ్ళ జాతకాలను మనం ప్రస్తావించకూడదు గానీ, దానిలో ఉండే కొన్ని ధర్మ సూక్ష్మాలున్నాయి. ఆయన జాతకంలో 20కి పైగా రాజయోగాలు నడుస్తాయి. అబ్బా! అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలి అంటే, ఆయనకు అందులోనూ ఎక్కడా కూడా అపజయం అన్నది లేదు. ఎక్కడా లేదు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. అబ్బా! పూర్వజన్మలో చేసుకున్నటువంటి వాటి బట్టి మనకి కర్మలుంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఓకే. ప్రారబ్ధ అవును. కర్మలని. అవును. వాళ్ళిలా పుడతారు వాళ్ళు. కర్మయోగులు. అందులోనూ మా ఆంధ్రప్రదేశ్‌కి ఆయన వచ్చినప్పుడు గూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను ఈయన్నే అనుకుంటున్నాను. సన్యాస దీక్షలో అనికేతుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అని జెప్పి ఒకళ్ళని ఆయన సంబోధన చేయడం జరిగింది మరి. అనికేతుడు అంటే ఇల్లు లేనటువంటి వాడు హ్మ్. శివుడు. హ్మ్. ఆయన్ని శివుడితో పోల్చాడు. అబ్బా! హ్మ్. అక్కడ అర్థమైందా? ఆ! అలా ఏంటంటే ఆయన వాళ్ళ కర్మయోగులు అంటారు కొంతమందిని. ఓకే. వాళ్ళ యోగం పుట్టినప్పుడు యోగం కన్నా, అభ్యాసం చేసిన తర్వాత వచ్చినటువంటి యోగం కొంత ఉంటుంది. హ్మ్. ఆ యోగులు వాళ్ళు. ఓకే. వాళ్ళ జాతకాలు వేరు.